పక్క ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు పరాజయం పాలై బాధపడుతున్న బాలయ్యకు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఆర్ఆర్ఆర్ కు కనెక్షన్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడే ఉంది అసలు మెలిక. సోషల్ మీడియా వచ్చాక నెటిజన్ల ఉత్సాహానికి అడ్డు అదుపు ఉండటం లేదు. ఏదైనా చిన్న క్లూ దొరికితే చాలు దాని మీద ఎక్కడెక్కడికో లింక్ పెట్టేస్తున్నారు. తాజాగా ఇది కూడా అలాంటిదే. అదేంటో చూడండి. ఆర్ఆర్ఆర్ లో ఇద్దరు హీరోల పాత్రలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపిస్తారని రాజమౌళి చెప్పేశాడు. అయితే అల్లూరి గెటప్ ని గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ ఓ పాత సినిమాతో పాటు మేజర్ చంద్రకాంత్ లో కూడా వేశారు. కొమరం భీమ్ ని మాత్రం ఎవరూ ట్రై చేయలేదు. ఆయన బయోపిక్ వచ్చింది కానీ అందులో చేసింది పేరు లేని నటీనటులు కాబట్టి అంతగా గుర్తింపుకు నోచుకోలేదు. కానీ సినిమా మాత్రం గొప్ప పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బాలకృష్ణ అభిమానుల వర్షన్ ఏంటంటే తమ హీరో ఈ రెండు వేషాలు వేశారని. ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడిలో బాలయ్య అల్లూరి సీతారామరాజు గెటప్ లో అలా ఓ సీన్ లో కనిపిస్తాడు. నాన్నలాగా ఆ వేషంలో బాగానే నవ్వాడు కూడా. అంతకుముందు దాసరి 150వ సినిమా పరమవీర చక్రలో ఇదే తరహాలో కొమరం భీమ్ గెటప్ లో బాలకృష్ణ కాసేపు మరిపిస్తాడు. ఓ రెండు డైలాగ్స్ కూడా ఉంటాయి. ఇలా ఈ ఇద్దరు విప్లవ వీరుల గెటప్స్ లో కనిపించిన ఒకే ఒక్క హీరో బాలయ్యనే అని వాళ్ళ మాట. సరే, ఒక రకంగా చూస్తే అందులో నిజం లేకపోలేదు. కంటి ముందు ఆధారం ఎలాగో కనిపిస్తుంది. పూర్తి సినిమాగా కాదు కానీ ఇలా అల్లూరి కొమరం భీమ్ల పాత్రలో కనీసం ఓసారైనా నటించిన హీరో బాలయ్యనే మరి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.